ఇక్కడ ఒక స్టూడెంట్స్ డేటా ఉంది. 35 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ మార్క్స్ బి కాలమ్స్‌లో ఉన్నాయి. 50 గాని, 50 కంటే తక్కువ మంది ఎంతమంది వచ్చిండ్రు? అదేవిధంగా 60, 70 వరకు ఎంతమంది వచ్చిర్రు? 80 గాని, 80 వరకు ఎంతమంది వచ్చిర్రు మీరు 30 సెకన్‌లో చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీలో రేంజ్ ఏంది మార్కులు బీ2 నుంచి బీ36 వరకు ఉన్నాయి. అంటే 35 స్టూడెంట్స్. బీ36. బిన్ రేంజ్ ఏంది? బిన్ అంటే ఈ మార్కుల రేంజ్ ఏంటిది? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. బ్రాకెట్‌లో చేసి ఎంటర్. చూసిర్రా? 6 + 6 12, 12 19, 25, 32, 35. ఏ రేంజ్‌లో ఎంతమంది వచ్చిర్రు మార్క్ స్టూడెంట్స్? ఉదాహరణకు 90లో 90 వరకు 7 మంది. 80-90 అన్నమాట. 100 90-100కు 3 మెంబర్స్ వచ్చారు. ఈ రకంగా మనము ఫ్రీక్వెన్సీ ఇంతకుముందు వీడియోలో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి డిఫరెంట్ రేంజ్‌లో మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ మనం కనుక్కున్నాం. దానికోసం ఈ ఫార్ములా మనం ఉపయోగించినాం కదా! కానీ ఈ రేంజ్‌లు మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసినాం. 50, 60, 70, 80, 90 అని. ఆ రకంగా కాకుండా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఎట్లా చేయాలి? డైనమిక్‌గా చేయాలి. ఇట్లా మాన్యువల్‌గా ఎంటర్ చేయకుండా ఇక్కడ 5, 6 కాబట్టి మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసినాం. అట్లా కాకుండా ఎక్కువగా ఉన్నట్టయితే ఇక్కడ మనం డైనమిక్‌గా రావడానికి ఈ సీక్వెన్స్ ఫార్ములాను ఉపయోగిద్దాం. సీక్వెన్స్. సీక్వెన్స్ ఎన్ని కావాలి మనకు 50 నుంచి 100 అంటే 6 కావాలి. 6 రోస్ కావాలి. ఎన్ని కాలమ్స్ కావాలి? ఒకటే కాలమ్‌లో రావాలి అన్నీ. కామా. ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 50 నుంచి స్టార్ట్ కావాలి. ఎక్ స్టెప్ ఎంత? 2 రేంజ్‌ల మధ్య 10. ఇది బ్రాకెట్‌లో చేసి నేను ఎంటర్ చేసిన. చూసిర్రా? వచ్చేసింది. ఇప్పుడు మనం దీని అడ్వాంటేజ్ ఏంటిది? ఇంతకుముందు దీనికి ఇంతకుముందు ఏదైనా కావాలనుకుంటే మనం ఆ నంబర్‌ను మనం చేంజ్ చేయాలి. చేయాల్సొచ్చేది. ఇక్కడ మనం ఏం చేస్తాం? సే ఇక్కడ ఏదైనా మారుస్తాం మనం. ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అంటే మనము 40 నుంచి స్టార్ట్ కావాలని పెట్టుకున్నాం. నేను ఫార్ములాలో మారుస్తున్నా. సెల్‌లో మార మా మా మారడం మార్చడం లేదు. సో, చేంజ్ అయిపోయినాయి చూసారా ఇక్కడ? ఈ రేంజెస్ చేంజ్ అయిపోయినాయి. దానికి దీనికి తేడా ఇదే. మనము సెల్‌లో ఎంటర్ చేయాల్సిన పని లేకుండా ఒక డైనమిక్‌గా మనం రేంజ్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇంతకుముందు వీడియోలో మనము డైనమిక్ బిన్స్ క్రియేట్ చేసినాం. సీక్వెన్స్ ఫార్ములాతోని. దాన్ని మనము ఈ ఫ్రీక్వెన్సీ అనే ఫార్ములాలో ఉపయోగించి ఏ రేంజ్‌లో ఎంతమంది స్టూడెంట్స్‌కు మార్కులు వచ్చినాయో మనం తెలుసుకున్నాం. అవునా? ఇప్పుడు ఇక్కడ చూస్తే 90 కంటే ఎక్కువ, 100 కంటే తక్కువ ముగ్గురున్నారు. వీళ్ళెవ్వరు అబ్బా! 90 మార్క్స్ కంటే ఎక్కువొచ్చిన వాళ్ళు ఈ 35 స్టూడెంట్స్‌లో వాళ్ళ డీటెయిల్స్ కావాలి, వాళ్ళ పేరు కావాలని మీకు క్యూరియాసిటీ లేదా? ఎట్లా తెలుసుకుంటారు? ఇక్కడ నేను ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఒక మ్యాజిక్ ఫార్ములా ఇది. అడ్వాన్స్‌డ్‌ది. ఫిల్టర్ ఎర్రే ఏంటిది? A2 నుంచి B36 కామా మనకు ఏం కావాలి? ఏం డీటెయిల్స్ కావాలి? B22 నుంచి B36 గ్రేటర్ దాన్ 90 కావాలి మార్క్స్. మార్క్స్ బి కాలమ్‌లో ఉన్నాయి కదా! బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. ప్రియా, అంజలి, చైతన్య
91, 95, 92 మార్క్స్ వచ్చినాయి. ఈ రకంగా మనం డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఫిల్టర్ ఫార్ములా ద్వారా. నెక్స్ట్ వీడియోలో రేంజ్‌ల మధ్యలో అంటే 80 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ, 70 కంటే ఎక్కువ, 80 కంటే తక్కువ ఎంతమంది వచ్చిర్రో మనం తెలుసుకుందాం. మనం వట్టి 70, 80 అని పెడితే ఏమవుతది డబల్, 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 డబల్ అవే వస్తుంటాయి. వచ్చి టోటల్ 35 ఉంటది. కానీ మళ్ళీ డీటెయిల్స్‌లో పేర్లు డబుల్, డబుల్ వస్తాయి. అట్లా రాకుండా ఇంతకుముందు వీడియోలో మనము ఫిల్టర్ ఫార్ములా ఉపయోగించి అబోవ్ 90 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్‌కి వచ్చినారో అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? 80 కంటే ఎక్కువ, 90 కంటే 90 వరకు. ఇంతకుముందు 90 కంటే ఎక్కువ తెలుసుకున్నాం కదా! ఇప్పుడు 90 వరకు మాత్రమే మార్కులు ఎంతమంది స్టూడెంట్స్‌కి వచ్చినాయి తెలుసుకుందాం. ఎట్లా? అంటే 2 లిమిట్స్ మధ్యలో అన్నమాట. సేమ్ ఫార్ములా ఫిల్టర్ ఏం చేసినాము? బ్రాకెట్ ఓపెన్ అరే ఏంటిది? A2 నుంచి B36 కామా ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ పెట్టి B2 to B36 గ్రేటర్ దెన్ 80 బ్రాకెట్ క్లోజ్ స్టార్ మల్టిప్లికేషన్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ B2 to B36 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే 81 నుంచి 90 వరకు వస్తాయి అన్నమాట. బ్రాకెట్ క్లోజ్ రెండోసారి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసిండ్రా? ఇక్కడ మార్కులు చూడండి. 80 కంటే ఎక్కువ ఉన్నాయి. 90 వరకు ఉన్నాయి. 90 వరకు. ఈ రకంగా 2 రేంజెస్ మధ్యలో మనము అదే ఫిల్టర్ ఫార్ములా ఉపయోగించి ఎంతమంది స్టూడెంట్స్‌కు మనకు మార్కులు వచ్చినాయో మనం కనుక్కోవచ్చు. అంటే డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మనకు కావాల్సినట్టుగా 2 లిమిట్స్ మధ్యలో.